అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. తమ వారిని చూసేందుకు ఆసుపత్రికి చేరుకున్న వారి బంధువులను పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు. ఎన్కౌంటర్కు ముందే మావోయిస్టులను అదుపులోకి తీసుకుని హింసించి చంపారని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాలను చూసేందుకు కూడా అనుమతించడం లేదని, త్వరగా పోస్టుమార్టం చేసి డెడ్ బాడీలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు ఎక్కడ జరుగుతుందో ఎన్కౌంటర్ అనేది కనీసం పత్రికల్లో ఆ స్పాట్ ని చూపించేవారు. చనిపోయిన శవాలని చనిపోయిన వెంటనే మీకు ఎన్కౌంటర్ లో వాళ్ళు చనిపోగానే ఫొటోస్ తీసి పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏవి కూడా పాటించట్లేదు. అంటే ఏం చేసినా మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు అని చెప్పేసి వాళ్ళు నిరంకుశత్వంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మాకు అనుమానం ఏంటంటే, మేము వచ్చి తెల్లవారుజాము 5 గంటల కల్లా ఇక్కడికి వచ్చాం. వచ్చిన కాడి నుంచి కూడా కనీసం మనుషుల్ని చూపించలేదు. మాకు ఎలా ఉన్నారో వాళ్ళు అనేది చూపించలేదు. ఎందుకు చూపించట్లేదు అనేది మాకు క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళ మీద గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు ఉన్నాయి కాబట్టి అవి చూపిస్తే మేము దాన్ని బయట పెడతామనే దాంతో వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారనేది మాకు స్పష్టమవుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. తమ వారిని చూసేందుకు ఆసుపత్రికి చేరుకున్న వారి బంధువులను పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు. ఎన్కౌంటర్కు ముందే మావోయిస్టులను అదుపులోకి తీసుకుని హింసించి చంపారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, నిన్న తెల్లవారుజామున మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఏదైతే దళాలకు అదేవిధంగా మావోయిస్టులకు మధ్య భీకర పోరు జరగడం జరిగింది. దీంట్లో జోనల్ కమిటీ సభ్యుడు ఉదయ్ మృతి చెందారు. జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ మృతి చెందింది. మరో మావోయిస్టు అంజు మృతి చెందారు. మొత్తం ముగ్గురు మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇదే క్రమంలో వారికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గురు చనిపోవడంతో వారి యొక్క కుటుంబ సభ్యులు, బంధువులు ఈ మార్చిరి వద్దకు చేరుకుని పారామిలిటరీ బలగాల మీద అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏవైతే ఈ ఆపరేషన్ జరిగిందో ఇది ఫేక్ ఆపరేషన్ గా బంధువులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులైనటువంటి ఉదయ్ తో పాటు అరుణ, అదేవిధంగా మరో మావోయిస్టు కుటుంబ సభ్యులు ఈ బలగాల మీద అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వారిని ప్రాణాలతో పట్టుకుని చిత్రహింసలకు గురి చేసి బహిరంగంగా ఎన్కౌంటర్ చేశారనేది కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఒకటే చెప్తున్నారు. నిన్న రంపచోడవరం పోలీసులు అధికారికంగా ప్రకటించారు, ఎన్కౌంటర్ జరిగినటువంటి మాట వాస్తవమే. ఇక్కడ పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఇక్కడ ఈ ఆపరేషన్ కగారులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి సమయంలోనే మావోయిస్టులు తారసపడడం, వారు ఒకరికొకరు కాల్పులు జరిగిపోవడంతో ఈ అరుణ, అదేవిధంగా ఉదయ్, మరో మావోయిస్టు అంజు ముగ్గురు మృతి చెందారు. ఇప్పుడు మృతదేహాలకు అయితే పోస్ట్ మార్టం పూర్తి అవడం జరిగింది. అయితే వారి పోస్ట్ మార్టం పూర్తయినప్పటికీ కూడా మృతదేహాలు ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులైతే అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానిక డిఎస్పీ మాత్రం దిలీప్ ఖచ్చితంగా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పచెప్తామని చెప్తున్నారు. మొత్తంగా అయితే మృతదేహాల బంధువులకు అప్పగింత ఆలస్యంతో ఈ సమస్య తలెత్తడం జరిగింది. అయితే బంధువుల యొక్క ఆరోపణలు మాత్రం పోలీసులు ఖండిస్తూ ఉన్నారు. వారు ఎదురు తిరిగి కాల్పులు జరగడంతోనే ఇక్కడ ఉన్నటువంటి బలగాలు కాల్పులు జరిపాయి అనేది చెప్తున్నారు. ఇంకాకైతే కూంబింగ్ కొనసాగుతోంది. నిన్న చాలా మంది మావోయిస్టులు ఇక్కడ నుంచి తప్పించుకుని పారిపోవడం జరిగింది. పరారైనటువంటి మావోయిస్టుల కోసం మారేడుమిల్లి, రంపచోడవరం ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఇంకా కూంబింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ గణేష్.